రైతులకు అండగా నిలిచింది కేవలం వైసీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విత్తన దశ నుండి ధాన్యం డబ్బు చేతికొచ్చే వరకు రైతాంగం పడే కష్టానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇక టీడీపీ ప్రభుత్వంలో రైతులు పడ్డ కష్టాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారని, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతుల చెంతకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వారికి సత్వర సేవలందించారని స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలో ఉచిత పంటల బీమాతోనే రైతుకు ఊరట అంటూనే వైసీపీ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని కారుమూరి విమర్శించారు. 700 కోట్ల రూపాయలు బీమా సొమ్ము కడితే వాళ్ళందరికీ కూడా మంచి జరిగేది. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకి పైసా భారం పడకుండా, ఒక పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా విజయవంతంగా అమలు చేసింది మా ప్రభుత్వం. వీళ్ళు అసలు దాని గురించి మర్చిపోయారు. మరి వ్యవసాయం దండగానే అంటున్నాడు ఆయన, దానికోసం మరి దేనికోసం? మరి 5 సంవత్సరాలు కూడా రైతులకి ఉచిత పంట బీమా కట్టి రైతులకు మేలు జరిగేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళు మరి ఎలక్షన్ మరి గోడ వచ్చేసింది కాబట్టి ఆ టైంలో కట్టలేకపోయారు జగన్ గారు. కానీ ఏళ్ళైనా సరే కట్టి డబ్బు కూడా ఉంది, కట్టకుండా మరి వదిలేస్తున్న దాన్ని బట్టి ఇవాళ దగ్గర రైతులు నష్టపోయారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేది. లాస్ట్ టైం వాళ్ళ వర్షాలు తుఫాన్లకి ఉచిత కవరేజ్ పంటల బీమా కవరేజ్ మరి 40.5 లక్షల మంది రైతులు చొప్పున 2.4 కోట్ల మందికి కవరేజ్ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా బీమా 1 రూపాయి కూడా సొంత డబ్బులు ఖర్చు లేకుండా కల్పించి ప్రతిసారి కూడా మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 600 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా